రెచ్చిపోతా తెచ్చుకుంటేనే తెచ్చుకుంటాను తెచ్చుకుంటే వెచ్చవెచ్చగుంటాను మెత్తగుంటే మెత్త మెత్తగుంటా నాగమల్లి నాగమల్లి Show me enough, I'm on my lobby, you die. I'm on your ball, move to a shake and rock it on the floor. Break it up, I'm on you, shake it up. Cause you can never ever cover if your power's going more. So mama, Obama, I'm feeling all the drama. Just take me up, take me down, show me all the fun. డాన్స్ కి సంబంధం ఉందానే? ఏయ్ ఏ సంబంధం ఉంది. ఎట్లా? నా డ్రెస్ ఇవాళ బాగుంది కాబట్టి డ్రెస్ ని వాడేసుకున్నాను అలాగా. అంతే స్టెప్స్ చూసావా నా డ్రెస్ ఎంత బాగుందో. ఆహా ఆహా లలలాలా. ఇది ఈ నుంచి ఇంకో లాస్ట్ ముగ్గురు లాస్యాలు పట్టొచ్చు. ఎస్ మీరు ఏమన్నా వేసుకోవచ్చండి. మేము ఇట్లా వేసుకొని రోడ్డు మీద వెళ్తే కుక్కలు ఎట్ట పడతాయి. మీకు ఎన్ని స్టైల్ క్రియేట్ చేశాడు దేవుడు. అవును ఈ జుట్టు వేసుకోవచ్చు, మాకు ఛాన్స్ లేదు. 10-15 వేసుకోవచ్చు బట్టలు, అయినా స్టైలిష్ కనబడతారు. మేము ఇంత అందమైన అమ్మాయి ఇంకా అందంగా రెడీ అయ్యింది ఏంటి ఇవాళ అని నీకు కుళ్ళు అంత లేదే. మీరు ఇవన్నీ వేసుకుంటేనే మీరు అందంగా ఉంటారు. మేము సింపుల్ గా ఒక బనీని వేసుకొని రోడ్డు మీద వచ్చేస్తే అమ్మాయిలు ఎట్టబడతారు. అది స్టైల్. ఓకే సరే ఎనీవే ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా. వాళ్ళు వచ్చే పార్టిసిపెంట్స్ మనకి ఇంగ్లీష్ తెలుగు నేర్పిస్తారంట. రెండు నేర్పిస్తారా? ఇట్లా కాదు ఇట్లా చేయాలని నేర్పిస్తారంట. ఓ అయితే నేర్చుకుందాం. లెట్స్ వెల్కమ్ our participants. మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. And welcome to Monday Mogudu. Thank you Pellam. Another brand new episode and brand new 3 cute couples వచ్చేసారు. ముగ్గురికి స్వాగతం అండి మా మొండి మొగుడు పెంకి పెళ్ళాం షోకి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు సీరియస్ గా ఉన్నారు? కొడతారా ఏంది? ఎంత ఓల్డ్ సిటీ నుంచి వస్తే అట్లా ఉండాలా? సో ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. మా మిస్సెస్ పేరు మాధవి, తన హౌస్ వైఫ్. అంతే, ఇంకేం లేదు, చెప్పుకోదగ్గ విషయాలు ఏం లేవు. పెళ్ళయింది అప్పటి నుంచి వంట పెడుతుంది. అంటే అలా కాదు, ఎందుకు పొగడ్డం, నా వైఫ్ నా పక్కనే ఉండగా ఎందుకు పొగడ్డం అని ఆయన అనుకుంటున్నాడు. అంతేనా? మీరు చెప్పండి మీ ఆయన గురించి. మా హస్బెండ్ పేరు భాస్కర్, తను ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైన్ చేస్తారు. మా పెళ్ళై 11 years అవుతుంది. 11 years అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓల్డ్ సిటీ, ఓల్డ్ సిటీ. వెరీ నైస్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ప్యూర్ అరేంజ్ మ్యారేజ్. మీ ఆయన స్పెషల్ క్వాలిటీ ఏంటండి? చాలా బాగా చూసుకుంటాడు నన్ను, పిల్లల్ని. జోవియల్ గా ఉంటారు. అసలు ఆయన ఫేస్ చూస్తే సీరియస్ గా ఫేస్ అలా ఉంటుంది కానీ మామూలుగా అయితే చాలా ఇదిగా ఉంటుంది. జోకులు చేస్తుంటాడా అప్పుడప్పుడు? చాలా నవ్విస్తుంటాడా? చాలా. ఇద్దరు కాంట్రాస్ట్ అండి. మీరు ఎంత నవ్వుకుంటూ ఎంత అందంగా ఉన్నారో అటువైపు అంత గంభీరంగా అట్లనే ఉంటారేమో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. ఎనీవేస్ వెల్కమ్ టు అండి. హలో అండి. హాయ్. మీరు మీ ఆవిడ గురించి? షీఈ్ మై బెస్ట్ హాఫ్. తన పేరు సుమలత. వీఆర్ ఫ్రమ్ అల్వాల్, హైదరాబాద్. అండ్ షీఈ్ ఎన్ హోమ్ మేకర్. దట్స్ అంతేనా? ఏం లేవా ఇంకా మీ ఆవిడలో? ఉన్నాయి కానీ ఇంకా గుర్తు రావట్లేదు. ఏదో ఉంటుంది, ఏదో మూలకుంటుంది కానీ. మీలో మంచి క్వాలిటీ చెప్పండి మీరే. ఎవరిని హర్ట్ చేయను. యా, దట్స్ ట్రూ వన్. ఇప్పుడు వెలిగిందా బల్బు? అప్పుడు చెప్పలేదే. అంటే అప్పుడంటే సిచ్యువేషన్ కొంచెం అది అలా వచ్చేసి. కానీ నేను బాగా బాధ పెట్టిన సందర్భం ఏమైనా ఉందా మీ ఆవిడ? లేదండి. ఉంటదండి. లేదు లేదు లేదు. ఓకే, మీరు చెప్పండి మీ ఆయన గురించి. మా హస్బెండ్ నేమ్ రవి.
ఏళ్తావు అన్నాను, జీవితంలో ఏళ్తావు. తను నెట్వర్క్ ఇంజనీర్ గా వర్క్ చేస్తారు. నన్ను బాగా చూసుకుంటారు. వెరీ నైస్, వెరీ స్వీట్. అండ్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్. లవ్ లవ్ కమ్ అరేంజ్ ఉండదు, లవ్ అంటే మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఫస్ట్ లవ్ దెన్ అదే కదా, ఫస్ట్ లవ్ చేసుకున్నారు కదా, అంతే లవ్ మ్యారేజ్ అంటారు. వెల్కమ్ టు ఎంఎంపీ. మీ లవ్ స్టోరీ తర్వాత తెలుసుకుందాం. కానీ మీ ఆవిడకి ఎందుకు పాట పాడాలని ఉంది, మీ ఆయన గురించి ఏదైనా మంచి పాట. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత కోచువెందుకు, మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు, నువ్వు నేను ఇద్దరం ఒకటని నమ్మనట్టు ఉంది మనసు. ఆవిడ పాడుతుంటే వాళ్ళ హస్బెండ్ ఎంత నవ్వుకుంటున్నాడు చూడు. కానీ చాలా బాగా పాడారండి. మీ ఆయన కోసం పాడారు కాబట్టి ఆయనకు నచ్చలేదు, ఆయన చూసారు ఎంత హర్ట్ చేస్తారు, మంచోడు కాదండి మీ ఆయన. ఇప్పుడైతే వెల్కమ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. థర్డ్ కపుల్. మా ఆవిడ పేరు సరస్వతి అండి, అతను హౌస్ వైఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా ఇప్పుడు చెప్పారు. మీ ఆవిడ చెప్తుంది చూడండి. బ్రహ్మయ్య అండి నా పేరు. ప్రమే సివిల్ ఇంజనీర్. ఓకే. చాలా సీరియస్ గా ఉంటాడు సార్. సీరియస్ గా ఉంటాడా? అట్లా టెన్షన్ పడుతుంటాడు, సీరియస్ గా ఉంటాడు. ఏమంటాడు? టెన్షన్ వర్షం పట్టు మనకుండా వర్షం అటువంటి కాబట్టి ఎప్పుడు ఇంట్లో టెన్షన్ పడుతూనే ఉంటాడా ఏదో వర్క్ మీద? బయట వర్క్ సిచ్యువేషన్ గురించి బట్టి ఇంట్లో టెన్షన్. కానీ ఇంట్లో కూడా అట్లనే ఉంటావా? ఇంట్లో ఏమి ఉండదండి, ఇంట్లో ఫ్రీ ఉంటాం. మీ ఆవిడ చెప్తుంది. ఇంట్లో ఎట్లుంటాడండి? మామూలు మామూలుగా అట్లనే టెన్షన్ తో ఉంటాడు కదా, అవును. మంచిది కాదు హెల్త్ కి. ఎందుకంత టెన్షన్, బీపీలు షుగర్లు వస్తాయి దాంతో. టెన్షన్ ఉండదు. వెరీ నైస్, వెల్కమ్ వాళ్ళందరికి వెల్కమ్. అండ్ ముఖ్యంగా మీ ముగ్గురికి. సార్ నాకు భయం అవుతుంది సార్ మిమ్మల్ని చూస్తే, నాకు ఎందుకో. సింపుల్ గా 4 రౌండ్స్ ఉంటాయి, మొత్తం సీరియస్ ఉండదు ప్లీజ్. 4 రౌండ్స్ ఉంటాయి. మాక్సిమం స్కోర్ ఉన్న వాళ్ళకి ఎంఎంపీపీ టైటిల్ దక్కుతుంది, ఓకేనా? దీంట్లో మధ్యలో ఒక ఎలిమినేషన్, చెత్త ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది, ఒక కప్పులు వెళ్ళిపోతారు. మాకు నచ్చదు అయినా కానీ కాంపిటీషన్ కదా. రూల్ ఇస్ రూల్ కదా. కంపల్సరీ. రెడీ? ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరేంటి? పెళ్లి కూతురు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం లాస్య గారు. నన్ను మర్చిపోయారే, నేను కనిపించట్లేదు మీకు. అంటే మీ ముగ్గురు అమ్మాయిల మధ్యలో మీరు కనబడతలేరు అసలు. ఏంటోలేండి, వాళ్ళ బ్యూటీ ముందు నా బ్యూటీ ఎంత. ఈమె మొదట అమ్మాయా? మొదట అమ్మాయి అండి. అమ్మాయికి తల్లికి అసలు పోలికలే లేవు. అయ్యో, అలాంటి పోలికల గురించి మాట్లాడకండి మీరు. లేదండి, మాకు డౌట్ ఉంటాయి కదా, నాన్నగారి పోలికనేమో. అదే, మీరు ఇలాంటి డౌట్లు పడకండి. అయితే నా పోలిక ఉంటారు, లేకపోతే మా ఆయన పోలిక ఉంటారు. అదే అండి అడుగుతున్నాం కదా మేము క్యాజువల్ గా. క్యాజువల్ గానే మేము కూడా చెప్తున్నామండి. అడుగురా, ఏమైనా అడగాలనుకుంటే. మీ పేరేంటి? మాధవి. మాధవి, ఎంత చక్కగా ఉందమ్మా. ఏం చదువుకున్నావు? డిగ్రీ చేసావు. అంటే పెళ్లి తర్వాత మీ ఆయన ఎలా చూసుకుంటావు? బాగా చూసుకుంటావా? మేము స్పోర్ట్స్ ఆడతామండి, మా స్పోర్ట్స్ ఫ్యామిలీ, అందుకే మేము ఇంత ఫిట్ గా ఉంటాం అనమాట. మీకేమైనా స్పోర్ట్స్ లో టచ్ ఉందా? రెజ్లింగ్ అంటే ఇంట్రెస్ట్. రెజ్లింగ్? ఒక్కసారి ఆ రెజ్లింగ్ పోజులు పెట్టి చూపియమ్మా. ఒకసారి చూపివే. చూపించడానికి ఇంత సిగ్గుపడుతుంది. అటు తిరిగమ్మా, అటు తిరిగి. అంతేనా? అంతే. ఇంకా 5-6 పోజులు ఉంటాయి కదా, 5 పోజులు కావాలి నాకు. ఒకటి అయింది, రెండోది ఇది ఫస్ట్ దే. 3 వస్తాయి నాకు. మూడోది పెట్టలేను ఇంకా. మూడోది ఇంకా కాళ్ళతో ఏం లేదా? 3 ఇంకా 2 ఇట్లా వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇంకోటి ఇట్లా. మేము ఈ రెస్లింగ్, ఈ క్రికెట్, కబడ్డీ కాదు, మేము ఆడేది తొక్కుడు బిల్ల. ఓ, ఇలాంటి స్పోర్ట్సా? యా. ఏ ఎట్లా ఆడతారు ఏంటండి? అలా ముందుకేయాలి, ఆ ముగ్గులు వేయాలి, కుంటుకుంటూ వెళ్ళి ఆ దాని మీద కాలు పెట్టాలి, అంతేనా? కాలు లేపి దానిలోకి వెళ్ళి తీయాలి, మళ్ళీ అట్లనే తీసుకుని రావాలి కుంటుకుంటూ. తెలుసు కదా ముగ్గులై. ఈ తొక్కుడు బిల్ల ఏంటో. బాగా వేసావు. దాని మీద తొక్కాలి, అది మెల్ల కాలు లేపి అది అట్లనే తీసుకురా. అచ్చా, అమ్మా సంబంధం ఖాయం. తొక్కుడు బిల్లకే. ఎంత అద్భుతంగా ఆడింది. అవునవును, బాగుందండి ఈ గేమ్. ఏదో నాకు కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ మీ అమ్మాయి కూడా ఉందండి. మా అమ్మాయి సిగ్గుపడుతుంది. ఏమే మీ మావయ్య గారు? మామయ్య గారు నమస్తే. ఏంటో నమస్కారం పెట్టి అట్లా సిగ్గెక్కువ అనుకుంటాను నాన్నగారు. సిగ్గుండి. పాజిటివ్ గా తీసుకో. సిగ్గెక్కువ, పాజిటివ్ గా తీసుకోవాలన్నా. కూర్చునే పద్ధతి నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. అడుగురా, ఏమైనా అడగాలనుకుంటే. మీ పేరేంటండి? రోజ్.
ఏమైనా అడిగితే ఫస్ట్ మూమెంట్, దాని తర్వాత ఆన్సర్. మూమెంట్ ఎలా అది వస్తుంది అది? స్టైల్, మాట్లాడటం దాని స్టైల్ అది. ఏం చదువుకున్నామా? నేను ఇంటర్ ఫెయిల్ అయ్యలేదు. మళ్ళా పోజ్ మార్క్ చెప్పిన చూడు, ఇంటర్ ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ అయింది. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్? ఉండే, పాస్ లో ఉండే. మీకు కాదండి, మీ అమ్మాయికి అడిగాం. మా అమ్మాయికే ఉండండి. మరి మీ అమ్మాయి మీ అమ్మాయి ఇట్లా అన్నది మీరు ఉండే అంటున్నారు. అంటే ఉండే. ఉండే. ఎవరు పేర్లేంటి? పేరు గుర్తుకులేదు, మర్చిపోయింది. అది ఎప్పుడో కదండి. ఎప్పుడున్నా మాది స్పోర్ట్స్ ఫ్యామిలీ. అది గేమ్ ఆడతారు చూడు, ఇట్లా పైకేసి కింద కొట్టి ఇట్లా పడతారు. ఏంటది? ఏంటి? కర్రా బిల్ల. కచ్చకాయలు కచ్చకాయలు. ఏందే? మీకు తెలియదేంటి, పెరిగారుగా. ఇప్పుడు ఏంటది? 5 రాళ్ళు ఉంటాయి. అదే నాకొచ్చు నాకొచ్చు. అట్లా రామ్మా. ఎంతైనా నీకు సెట్ అయినట్టు ఇంకెవరికి సెట్ అవ్వదు రవి గారు. ఇది మా ఆవిడ నేను కలిసి ఆడుతుండే. అవునా? ఈ ఆట తప్ప ఇంకేం రావాలి. అట్లా తీసుకోరాదు మరి. వస్తుంది వస్తుంది, మంచిగా వస్తుందా. గేమ్ ఆడేటప్పుడు సత్కారం. రెడీ, అన్ని పట్టుకోవాలి. అబ్బా బాగా తిప్పినావు. ఒక్కదంతా రాదు. ఫస్ట్ గేమ్ రెండు ఒకటే. అది వన్. ఇది ఇది పక్కన ఏం పెట్టు. అది అన్నీ వేయాలి. ఇప్పుడు అన్ని ఒకటేసారి పట్టాలి. అది చెప్పు. జస్ట్ ఓకే. ఎనీవేస్ 90% క్వాలిఫైడ్ రైట్. 95. Yeah. టేక్ 5 ఎక్స్ట్రా. అదే మా అమ్మాయి భలే ఆడిందే. బాగా అలవాటు ఉంది. థ్యాంక్ యూ అమ్మా. ఏమంటారా? ఓకే నాన్నగారు. ఓకేనా? Yes. వీడు మా చిన్నోడు, అందరికంటే అదే మా అమ్మాయి కూడా పోలికలు చాలా ఉన్నాయి. వాళ్ళిద్దరికి పోలికలు ఉన్నాయి. సెట్ అయింది సెట్ అయింది. మీ మీరు అమ్మాయి కళ్ళు ఒకటి చూడకండి. మీ అమ్మాయి కరెక్ట్. అంటే వాళ్ళిద్దరు నా బిడ్డలు కాదా? వాళ్ళిద్దరు నా బిడ్డలు కాదా అని? లాస్ట్ వాళ్ళకి పోలికలు ఎక్కువ ఉంటాయి బాగా. యాక్చువల్ అడుగు. మీ పేరేంటి చెప్పండి. సరస్వతి. అడుగురా. ఏదైనా గేమ్స్ వస్తా మీకు? యా, కబడ్డీ, కబడ్డీ, ఖోఖో. ఖోఖో, క్రికెట్. మీకు దాల్దడి వస్తుందా? దాల్దడి రాదా? అంటే వాట్ నాట్. యుఎస్ లో ఉండదండి ఆ గేమ్. యుఎస్ లో ఉండదు. యుఎస్ లో ఉండదా? ఉండదు. యుఎస్ లోకి వెళ్తుందా? అవును. యుఎస్ వాళ్ళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట. ఓహో, అట్లా చెప్పండి. యుఎస్ఏ అమీర్పేట నుంచి. ఓకే సరే. దాల్దడి అనేది వెరీ ఇంటర్నేషనల్ స్పోర్ట్. ఇప్పుడు నువ్వు మీ పెద్దకి ఇద్దరు కలిసి ఆడాలి. అది ఎలా ఉంటుంది? అట్లా అదా? చేసుకొని దాల్దడి. ఏమండి, నాకు పాట గుర్తొచ్చింది. అక్క ఎవరే అతగాడు. మీ చిన్నమ్మాయి పెద్దమ్మాయి దాల్దడి ఆడాలి. సరే సరే. రెడీ, దాల్దడి పట్టుకోండి. 1 2 3 గో. దాల్దడి. అయ్యో, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్, బాగా ఆడారండి. మా చిన్నోడు అడుగుతున్నాడు, నాన్న నా చిన్న కోరిక, నేను లాస్ట్ చెప్తే ఆడతాము ఈ గేమ్ అని. ఎల్లురా ఎల్లు. నేను చెప్పులు తీయకుండా ఆడితే మనం కూడా వీళ్ళగా ఆడతాం. ఎక్కువ స్పీడ్ గా తిప్పారా మీ అత్తని? అదే అదే అదే. అక్క ఎవరే అతగాడు. అంటే పడకుండా. అమ్మయ్య, రండి పెళ్లి చేద్దాం. పచ్చ తోరణం కట్టే వేళ ఇది, ముత్యాల పల్లకి వచ్చే వేళ ఇది. పెళ్ళి అయిపోయా. ఇవాళ ఏంటో తొక్కుడు బిల్ల అదేదో పిచ్చి పిచ్చి ఆటలు ఆడిచేసి పెళ్లి చేసేసాం. విచ్చుకుంటేనే విచ్చుకుంటాను, పుచ్చుకుంటే వెచ్చవెచ్చగుంటాను, మెత్తగుంటే మెత్త మెత్తగుంటా. వెల్కమ్ బ్యాక్ టు వెంకి పెళ్ళాం. సో బ్రేక్ తర్వాత అతనికి స్వాగతం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ అయిపోయిన తర్వాత ముగ్గురు దగ్గర ఉంది 300 పాయింట్లు. వెరీ గుడ్. సెకండ్ రౌండ్ దాని పేరే ఎందుకంటే ప్రేమంట. మరి ఎందుకంటే ప్రేమంటలో ఫస్ట్ రౌండ్ మ్యూజికల్ చైర్స్. ఎస్, మ్యూజికల్ చైర్స్ లో ఏంటంటే 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే 4 చైర్స్ పెడతాం. ఈ 4 చైర్స్ లో ఒక్క డమ్మీ మాత్రమే ఉంటుంది ఇందులో. ఓకే, అందులో ఎవరు కూర్చుంటారు, ఎవరు ఆ లక్కీ కపుల్ అనేది మేము తెలుసుకోబోతున్నాం. ఓకేనా? డమ్మీ చైర్ మీద కూర్చుంటే 0 పాయింట్, మంచి చైర్ మీద కూర్చుంటే 100. ఓకేనా? ఆ డమ్మీ చైర్ రావద్దు అని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ రూల్ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే ఫస్ట్ మీ ఆయన్నే కూర్చోవాలి, హస్బెండే కూర్చోవాలి.
యాజ్ సూన్ యాజ్ ఆ పాట అయిపోయిన వెంటనే కూర్చోవాలి, అది కూడా ఓకేనా? Okay. పరిగెట్టద్దు, ఎక్కడైతే ఆగారో అక్కడే కూర్చోండి, ఓకేనా? అది మంచి చైర్ అయినా కూడా వైఫ్ ఫస్ట్ కూర్చుంటే 0 points. ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ సాంగ్ నంబర్ 1. డమ్మారే డమ్మా 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 డమ్ డమ్ 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 డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే. నీ కంట్లో పడ్డానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే. అతిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు అతిలి సత్తి బాబు సత్తి మెత్తని కత్తి బాబు నీ కంట్లో పడ్డానంటే డమ డమ డమ్ డమ్, నీ ఇంట్లో వచ్చానంటే డమ డమ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ డమ డమ్మారే. అతిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు, అతిలి సత్తి బాబు స్తుతి మెత్తని కత్తి బాబు. అయ్యా అసలు ఎంత కాన్ఫిడెంట్ గా కూర్చున్నా అసలు అనుకోలేదు కదా అదని. ఏదనుకున్నావు ఈ నాలుగిట్లో? ఏమో ఇదైతే అనుకున్నాను, ఎందుకంటే ఎదురుగా వచ్చింది. పప్పులో కాలేసావు ఘోరంగా. వెరీ నైస్. ఫస్ట్ మీరు పడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు. ఆ, చెప్పు రవి. ఏంటి వాళ్ళని ఏం అడుగుదాం? వాళ్ళు చూస్తుంటే ఇంత క్యూట్ గా ఉన్నారు కదా. వాళ్ళు లవ్ మ్యారేజ్ అన్నారు. అసలు వాళ్ళ లవ్ గురించి నీకు తెలుసుకోవాలనిపించట్లా? అడుగు రవి, అన్ని నేనే అడగాల, నువ్వు అడగచ్చుగా. ఏంటో చెప్పండి, మీ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎందుకు స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది? మా ఇంటికి ఒకే ఇంటి నుంచి 2 అక్క చెల్లెలు వచ్చారు కోడలుగా. తిని సెకండ్ వీళ్ళ పెద్దదిన ఆల్రెడీ వచ్చింది, ఇంకా వదిన వాళ్ళ చెల్లెలకి లైన్ వేసారనమాట. అలా పడేశారు. పెళ్ళిలో చూసి ఫ్లాట్ అయిపోయావు. అప్పుడు నేను 10th స్టాండర్డ్ అనమాట. 10th స్టాండర్డ్ నుంచి లవ్. అది అట్రాక్షన్ అనిపించలే అప్పుడు? అనిపించలేదండి. అప్పటి నుంచి లవ్ అట్రాక్షన్ ఉండనేమో, అంటే ఫస్ట్ అట్రాక్ట్ అవుతూనే కదా చూస్తాం, దాని తర్వాత ప్రేమ పుట్టింది. ఈ అమ్మాయి నా జీవితంలో వస్తే నా జీవితం బాగా అయిపోద్ది అని అనుకున్నాడు ఆయన. ఈయన అనుకున్నాడు 10th స్టాండర్డ్ నుంచి మా అన్నయ్య మ్యారేజ్ అయినప్పుడు అప్పుడు రిలేషన్ క్లోజ్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇంకా ఇంటర్ చూడడం మాట్లాడడం వెళ్ళడం అంటే జరిగింది ఫోన్ కాంటాక్ట్స్ మాత్రం ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీ స్టార్టింగ్ లో ఎట్లా ప్రపోజ్ చేసావు? ఫోన్ లోనే. మూలనే ఐ లవ్ యూ అని చెప్తున్నారా? అంతేనా? మరి మీకెందుకు నచ్చాడు ఈయన? అంటే వాళ్ళ అక్క చెప్తుండే మా మరిది చాలా మంచోడు అబ్బా, ఎట్లా ఎంత బాగా చదువుతాడంటే ఒకటేసారి ఫెయిల్ అయ్యాడు, మరో పాస్ అయ్యాడు. అందుకా? అలాని కానీ బాగా చూసుకుంటాడు, మంచి ఫ్యామిలీ అలా అని. సో అక్కనే అంత బాగా చూసుకుంటున్నారు అంటే నేను కూడా ఫ్యామిలీ పెద్ద కోడలు. ఓకే, తను కూడా బాగా చెప్పేది, మంచి ఫ్యామిలీ అది ఇది, మామయ్య అత్తమ్మ కూడా బాగా చూసుకుంటారు. వెరీ నైస్, హ్యాపీ ఫ్యామిలీ కదా. వెరీ గుడ్. కానీ నో ప్రాబ్లం, ఇక్కడ 0 పాయింట్ వచ్చాయి మీకు. వాళ్ళిద్దరికి 100 ఇచ్చేద్దాం. నెక్స్ట్ సెకండ్ సాంగ్ లో మీరు పడకుండా చూసుకోండి, ఎందుకంటే ఈ 100 పాయింట్లు కూడా తగ్గిపోయినాయి అనుకోండి, ఎలిమినేషన్ కి దగ్గర వెళ్తాం. ఓకే, జాగ్రత్తగా ఆడండి. ఇప్పుడైతే సాంగ్ నంబర్ 2.
ఆహా ఎంత బాగా అయ్యా 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 అరే కూర్చున్నాడు చూడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. అయ్యా ఫస్ట్ ఇక్కడ. 2 చైర్లు ఉన్నాయి. అది అనుకోలేదు కదా నువ్వు పడుతుందని. ఫుల్ మంచిగా ఎనర్జీగా పెట్టే నేను కూర్చున్నా చూడే. అంటే వీళ్ళు పడ్డారు కదా ఇంక మేము పడలే అనుకున్నారు. ఒకటే నమ్మి ఉంటుందని మేము చెప్పామా. కానీ ఎలా అనిపిస్తుందన్నా ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఈడికొచ్చి పడ్డాం. మీరు భలే పడ్డారండి స్టెప్ బై స్టెప్ ఆగుతూ టక్కు టక్కు టక్కు. ఏం చేయలేకపోయారు కదా. ఏం చేయలేము. సరే మీకు బాగా మీ ఆవిడ మీద బాగా ప్రేమ వచ్చేసింది అనుకోండి, తన్నుకుంటూ ఏం చేస్తారు? వచ్చేసింది. తప్పకుండా వచ్చేసింది. ఏం చేస్తారు? నాకు తన మీద వస్తే పాట పాడుతుంది. పాట పాడతాడా? నేను పాడతాను. మీ ఆయనకు వస్తే ఎక్కువ ప్రేమ బాగా మీకు ఇష్టమైన వంట చికెన్ ఇష్టం అని చికెన్ చేసి పెట్టింది. మెచ్చుకుంటాను. ఇంకా serious గా చెప్తారేమో. ఇప్పటివరకు ఆల్మోస్ట్ చాలా ఇచ్చాను. ఒక్కటి చెప్పేది మరి. ఫోన్ ఇచ్చాను, ఆ, ఫోనా? ఆ. ఇంకా ఇంకా జ్యువెలరీ చేయించాను, అరే ఇంకా రింగ్స్ చేయించాను. ఈ ఇన్ని గిఫ్ట్స్ లో మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ మీ ఆయన ఇచ్చిన ఎన్నో గిఫ్ట్స్ లో అంటే ఆయన ఎక్కువ మటుకు శారీస్ తన ఇష్టంతో ఎప్పుడు తేడు, నా చాయిస్ తోనే తీసుకుంటాడు అనమాట. ఫస్ట్ మ్యారేజ్ డే రోజు తను ఇష్టంగా తీసుకొచ్చిన అనమాట శారీ. అది ఎప్పటికి గుర్తుంటుంది. అవునా? ఇంకా దగ్గరే ఉంది కదా. అవును. మీరు మీ ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ స్పెషల్ అంటే నేనేమి ఎప్పుడు తనే ఇస్తుంటాడు. ఏమి ఇవ్వలేదా? ఎప్పుడు తన ముందు చెప్పాను కూడా. కాకపోతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వేరే వాళ్ళతో చెప్తాను అనమాట. చాలా బాగా చూసుకుంటాడు, చాలా మంచివాడు. ఎప్పుడు ముందర చెప్పాను అనమాట, చెప్తే కొంచెం ఫీల్ అవుతాడు. సరే ఇప్పుడు ఆయన కోసం ఆయన ముందే ఒక పాట పాడండి. మనసా నా మనసా మాట్లాడమ్మ ఎగసి భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా మనసా. చెవిలో మంగళవాద్యం మోగేటి వేళలో విన్నా నీ అనురాగపు తేనె పాటని. నేను అన్న మాటకింక అర్థం నీవంటూ మనసా నా మనసా మాట్లాడమ్మా. సూపర్ అండి. బట్ చాలా 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 బాగా పాడారు. ఇలాగే ఉంది మీ పాట కూడా, అంత అందంగా ఉంది. థ్యాంక్ యూ. మీ అంత అద్భుతంగా పాట పాడుతుంటే కూడా మీ ఆయనలో నో ఎక్స్పెక్ట్. అయ్యో నవ్వారంతే. వెరీ నైస్. థ్యాంక్ యూ. చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. నువ్వు కొంచెం నవ్వుతూ కొంచెం రొమాంటిక్ ఉంటే రొమాంటిక్ గా మీ ఆయన ఇంట్లో బయట ఓ, ఏయ్, మూసేయ్, మూసేయ్, మూసేయ్. Right. కూర్చో, పొద్దున్న మీరు కూర్చో, రెస్ట్ మంచిగా మీ ఆవిడ తీసుకోండి, చేయి వాళ్ళతో పట్టుకొని. కూడా సరదాగా మాట్లాడదాం. ఎట్లున్నారని బాగున్నారా? ఈ పోజు బాగా గుర్తున్నట్టున్నారు. ఇదే ఛాన్స్ దొరికింది కదా అని చాలా రోజులు కూర్చుంటుంది బాగా ఛాన్స్. అంటే పరిగెట్టి అలిసిపోయారు కదా. అలసిపోయాం, కాలు పట్టేసి. ఒక్కసారి స్వీట్ గా మీ ఆయన ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ డార్లింగ్. అటు చూసి చెప్పండి. ఆ, అటు చూసి అటు చూసి మళ్ళీ చెప్పు. ఇంకోసారి ఆ, తిరగండి కొంచెం. సాంగ్ పడతా. సాంగ్ పాడు రెడీ. అటు చూసి. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెల్లి కలసి ఆశల కాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదరింది, అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యింది, పడ్డానండి ప్రేమలా ఇది. విడ్డూరంగా ఉంది లేచి. వెరీ గుడ్, వెరీ స్వీట్. సూపర్, థ్యాంక్ యూ. అలా 0-0 అండ్ మీరు మాత్రం ఒక్కసారి కూడా ఒక్కసారి పడ్డారనుకోండి. Yeah. ఇప్పుడు థర్డ్ సాంగ్. ఇప్పుడు ఎవరు పడతారో చూద్దాం. టైం ఫర్ సాంగ్ నంబర్ 3.
మళ్ళీ మీకేనా నయ్య మధ్యలో గ్యాప్ ఇచ్చినాం ఈ లక్ మీకే ఎందుకు వచ్చిందంట 2 times వాళ్ళు ఒక్కొక్కసారే పడ్డారు, అది కూడా ఒకే రౌండ్ లో ఇద్దరు కలిసి పడ్డారు. అదేంటో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. మీరిద్దరు కలిసి ఫేస్ చేసిన అతిపెద్ద ప్రాబ్లం మీ మ్యారేజ్ లైఫ్ లో ఇప్పటి వరకు ఏం లేదు. లేదు. చెప్పొద్దని డిసైడ్ చేసుకుని వచ్చారా? ఇంట్లో మీ అమ్మ మ్యారేజ్ అయి 3 years అవుతుంది. సో 3 years లో అంత పెద్ద ప్రాబ్లం రాలేదు. రాలేదు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ డామినేషన్? ఆబ్వియస్లీ ఎవరు? మీరే కదా. అవునండి, మీ అయిందేనా డామినేషన్? అవును. కాకపోతే తనకి రెస్పెక్ట్ ఇస్తా తన మాటలకి గానీ తను చేసే పనులకి గానీ అరే ఫైనల్ ఈక్వల్ గా ఉంటాం. ఇలానే ఉండాలి నా రేపు పొద్దున నా డిసిషన్ కూడా. అఫ్ కోర్స్ నేను తన మీద డిమాండ్ చేస్తే తనకి కొంచెం ఈగో హర్ట్స్ అవుతుంది, తను ఇంకో మాట ఎక్కువ అనడం. Yeah. అలా అయిందా? అవ్వలా, అది అవ్వకుండానే ఈ బ్యాలెన్స్ అంటున్నా. అంటే మీ ఆవిడ ఎందుకో కాంప్రమైజ్ అవ్వకుంటూ రిలేషన్షిప్ లో ఎక్కువ స్వీట్ చాలా పేషెన్స్ ఉంటుంది తన దగ్గర. అది అండర్స్టూడ్, అర్థమైంది. వెరీ నైస్. కానీ ఇక్కడ 0 పాయింట్ మీకు. అంటే ఈ రౌండ్ లో మీకు వచ్చాయి టోటల్ గా 100. 100. వాళ్ళకి 200 అంటే మీరు 400 లో ఉన్నారు టోటల్ స్కోర్. వాళ్ళిద్దరిది 500 స్కోర్. నెక్స్ట్ రౌండ్ పడుతుంది, బాగా పడుతుంది. ఏం పడుతుంది? రంగు పడుతుంది. రంగు. మెత్తగుంటే మెత్తగుంటా మొండి మొగుడు. పెంకి పెళ్ళాం. సో 2 రౌండ్స్ అయిపోయి 2 రౌండ్స్ తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయంటే ఫస్ట్ కపుల్ కి 500 పాయింట్స్, థర్డ్ కపుల్ కి 500 పాయింట్స్, అండ్ సెకండ్ కపుల్ మీరున్నారు విత్ 400 పాయింట్స్. నో ప్రాబ్లం. ఈ రౌండ్ లో గెలుచుకోవచ్చు. ఈ రౌండ్ డిసైడ్ చేస్తే 4th రౌండ్ లో ఎవరు వెళ్తారు, ఆ 2 కపుల్స్ అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని. ఈ రౌండ్ లో మీరు మాక్సిమం 500 పాయింట్స్ స్కోర్ చేసుకోవచ్చు. మరి ఈ స్టార్ట్ రౌండ్ చేద్దామా? పేరే రంగు పడుద్ది. హస్బెండ్ వచ్చి ఇక్కడ ఫేస్ లేని బొమ్మకి ఫేస్ ఇస్తాడు, అంటే ఫేస్ పెడతారు. మీకు అక్కడ 5 ఛాన్స్ ఉంటాయి. బెలూన్ లో వాటర్ ఉంది, మినరల్ వాటరే, డోంట్ వరీ, ఏం కాదు. వైఫ్ అక్కడ నిల్చొని బెలూన్స్ తీసి పట్ట వైఫ్ హస్బెండ్ ఫేస్ ని టార్గెట్ చేయకుండా, ఇక్కడ హార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, 2 హార్ట్స్. సో హార్ట్స్ ని కొట్టాలి. ఫస్ట్ లీడింగ్ లో ఉన్న కపుల్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కపుల్ మీరే వచ్చి. ఓకే, తెలుసు కదా 5 ఛాన్స్లు, మినిమం 3. మీరు ఫోర్స్ తో 300. కొట్టాలి, అప్పుడే బెలూన్ పగులుతుంది. టిప్ ఏంటంటే గట్టి కొట్టాలి, అప్పుడే పగులుతుంది. రెడీ? ఫస్ట్ ఛాన్స్. టైం లిమిట్ లేదు, చూసి గురి చూసి కొట్టండి. అరే వా. పో ఇక్కడ దొర్ర పో లోపట. అలా వెళ్తేనే వాటర్ పడుతున్నాయి. నో ప్రాబ్లం. ఓకే, 100 పాయింట్లు. 100 పాయింట్లు వచ్చేసాయి. 1-on-1 ఇంకా 4 ఉన్నాయి. ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్. సూపర్. థర్డ్ ఛాన్స్. రెడీ. సో 3 ఛాన్సెస్ అయిపోయాయి. 2 కొట్టారు మీరు, 200 పాయింట్స్. వెరీ గుడ్ స్కోర్. ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. రిలీజ్ అయిపోయింది. 200 పాయింట్స్. లాస్ట్ ఛాన్స్. కమ్ ఆన్. నో ప్రాబ్లం. లాస్ట్ ఛాన్స్ కొట్టేయచ్చు. కంపల్సరీ కొట్టాలి, ఇది కంపల్సరీ కొట్టాలి. సూపర్ అబ్బా. 5 ఛాన్సెస్ లో 3 బెలూన్స్ పగలగొట్టారు. సూపర్. సూపర్ స్కోర్ అండి ఇది. 500 కి మీరు 300 పాయింట్స్ గెలుచుకున్నారు. అండ్ మీ టోటల్ స్కోర్ ఇప్పుడు 800 పాయింట్స్. ఓకేనా? కానీ నిజంగా మా అక్క వచ్చి పాట పాడింది, బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. కానీ మా భావనే కొంచెం ఆయన ఫేస్ లో విలన్ లుక్ ఉంది. సో అందుకే విలన్ లుక్ కాదు, ఒక మాస్ హీరో లుక్ ఉంది. ఆయనకి లుంగి గట్టి ముఠా మేస్త్రి గెటప్ ఇచ్చినాం అనుకో, ఆ రేంజ్ ఉంటది కదా. పాటలు రావన్నావు, డాన్స్ వద్దు అన్నావు, డైలాగ్ మాత్రం ఖచ్చితంగా చెప్పనీకి వస్తుంది. వస్తుంది కానీ ఆయన రాదని చెప్తున్నాడు అంతే. నేను చెప్పిస్తా కదా. ఏ డైలాగ్ కావాలి నీకు? చిరంజీవి గారి డైలాగ్ నువ్వు గుర్తు చేసావు కాబట్టి, వీరశంకర్ రెడ్డి అదే కదా అన్న. సింపుల్ అన్న, నువ్వు రైట్. ఇక్కడ మొక్క ఉంది,
ముక్క కాదు మొక్క. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నువ్వు ఎంత గంభీరంగా చెప్తే అంత బాగుంటది. వీరశంకర్ రెడ్డి ముఖ్య కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇలా చెప్తే ఆయన ఇలా చెప్తే మంచిగా 2-3 కోసుకొని పోతాడు. అట్లా కోపమా, భయపెట్టాలి, గట్టిగా అరవాలి. రెడీ. వీరశంకర్ రెడ్డి మొక్క పీకుతున్నాడు, పీకిండు. వీరశంకర్ రెడ్డి ముఖ్య కదా అని తీస్తే పీక కోస్తా. అంటే కొంచెం ఏదో ఓకే. రసగుల్లాలో గులాబ్ జాములో అమ్మేట్లా అడుగుతున్నావు నువ్వు. భయపెట్టాలి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అది రెడీ. ఎందుకంటే ఈ డైలాగ్ బాగా చెప్తే జీ తెలుగులో పోలీస్ డైరీ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. అందరికి ఛాన్స్ ఇప్పిస్తుంది. బాగుంటది కదా. నేను ఇప్పిస్తా. రెడీ రెడీ. వీరశంకర్ రెడ్డి ముఖ్య కదా తీస్తే పీక కోస్తా. ఈ డైలాగ్ చెప్పే వరకు ఉండడాడు, కోసుకొని వెళ్ళిపోతాడు. ఇంటెన్సిటీ ఇంతే వస్తుందా? ఇంటెన్సిటీ అంటే ఇంతే వస్తుందట. నో ప్రాబ్లం. బాగా ట్రై చేశారు మా బావగారు. వెరీ నైస్ బావగారు. ఒక మంచి పాట ప్లీజ్ అలాంటివి అడగద్దు, మాకు రావు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సో 800 పాయింట్స్ తోని ఫస్ట్ కపుల్ సూపర్ లీడ్ లో ఉన్నారు. ఫైనల్ రౌండ్ కి వెళ్తారా లేదా అనేది వీళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. ఇప్పుడైతే థర్డ్ కపుల్ వచ్చే. కమ్ ఆన్, 1 2 3 గో. ఒక ఛాన్స్ అయిపోయింది. 4 ఉన్నాయి. ఆగచ్చుగా. బ్యాక్ టు బ్యాక్ 2. ఆగు. నేను చెప్తాం. 3 ఛాన్స్లు అయినాయి. మొంగ అడుకున్నట్టుందా? ఫేస్ వాష్ మీ ఆయన. ఓకే, 3 ఛాన్స్ లో 200 పాయింట్లు వచ్చాయి. ఇంకా 2 ఛాన్స్లు ఉన్నాయి. మరి 2కి 2 కొట్టేసిన అంటే నీకు తిరిగి ఉండదు. ఫైనల్ రౌండ్ కి కన్ఫర్మ్ వెళ్తావు. ఆల్ ది బెస్ట్. అమ్మయ్య, మీరు కొట్టకపోతే నాకు భయం. లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి. ఇది కంపల్సరీ కొట్టాలి. వాళ్ళు 300 పాయింట్స్ వచ్చాయి. రెడీ, కొట్టు. అదే రండి. అలాగే బ్యాక్ టు బ్యాక్ 2. మామూలు కొట్టలేదు. 300 పాయింట్స్ మళ్ళీ. సో మీ టోటల్ స్కోర్ 800 పాయింట్స్. సో ఇప్పుడు సెకండ్ కపుల్ వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూద్దాం. కానీ దానికంటే ముందు అక్క, నీలో ఒక జేజం ఉన్నదని తెలుసా నీకు? ఎందుకంటే ఆ పట్టు చీర, ఆ పూలు, ఆ బొట్టు మొత్తం జేజమ్మ లుక్ లో ఉన్నావు. గెటప్పే కాదు, వాళ్ళ ఆయన మీద ఉన్న కోపం అంతా కసి తీర్చుకున్నారు. కోపమేం లేదా? కోపం ఉన్నట్టు నటిద్దాం. కూల్ అయిపోయింది. ఈ రౌండ్ లో కూల్ అయిపోయింది. జేజమ్మ డైలాగ్ ఏంటి? ఇది నా సంస్థానం. ఇది నా సంస్థానం, నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఇట్రా అక్కడ. నాకు ఎదురుగా ఉన్నాయన పశుపతి. మీరు కూడా ఒక డైలాగ్ అందించండి, దాని తర్వాత ఈ వీడియో. నువ్వు పశుపతి లాగా బింద పండైంది. ఓకేనా? ఆ డైలాగ్ అన్నప్పుడు నువ్వు ఏమంటావు అంటే, ఇది నా సంస్థానం, నువ్వు నన్ను ఏం చేయలేవురా అని గట్టిగా రాలి. కానీ ఎర్ర చేశాను. ఓకేనా? నీకు పెళ్ళ సంథింగ్ ఏదో అదే. అరుంధతి నీకు పెళ్ళ. నీకు పెళ్ళ, నాకు పెళ్ళ కాదు నాన్న, నీకు పెళ్ళ. అరుంధతి నీకు పెళ్ళ. నీకు పెళ్ళ ఏంది నాన్న? నీకు పెళ్ళ. నీకు ఫ్లోలో అలా వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తారు చూడు. ఇప్పుడు టేక్ 3. ఓకే, కోపం. ఫస్ట్ నీకు పెళ్ళ అంటే నీకు పెళ్ళియా, అది. ఓకేనా? రెడీ? ఫస్ట్ టైం బాగా చెప్పావు. ఇప్పుడు సెకండ్ టైం డల్ అయింది. థర్డ్ టైం అరుంధతి నీకు పెళ్ళ. అది ఒరే భూషణం, బెల్లం ఉందా? అదేదో జనరల్ స్టోర్స్ లో బెల్లం ఉందా అని అడుగుతుంటుంది. వస్తాయి అరుంధతి నీకు పెళ్ళా, అది ఆ వైబ్రేషన్ రావాలి. 1 2 3 గో. అరుంధతి నీకు పెళ్ళా. మీరు చెప్పండి. ఇది నా సంస్థానం, నువ్వు నన్ను ఏం చేయలేవురా. 1 2 3 గో. ఇది నా సమస్తం, నువ్వేం చేయలేవురా. సంస్థ రే 50 రూపాయలు బెల్లం తీసుకెళ్ళరా.
ఇది నా సంస్థానం, ఇది నా నువ్వు నన్ను ఏం చేయలేవురా అది అన్నాడు. ఇట్లా ఏలు పెట్టి రెడీ 1 2 3 గో. ఇది నా సంస్థానం రా నువ్వేం చెయ్యలేవు రా. ఓకే 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 కానీ ఇగో అలవాటు అయిపోయింది కదా మీ ఇద్దరికి. Okay. డైలాగ్ చెప్పగానే ఈ డైలాగ్ రావాలి, ఓకేనా? మధ్యలో బ్రేక్ ఉండదు. అదే. రెడీ 1 2 3 గో. ఒసే అరుంధతి నీకు పెళ్ళా? ఇది నా సంస్థానం. ఇది నా సంస్థానం రా నువ్వేం చెయ్యలేవురా. Very nice. Super అండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో థర్డ్ కపుల్ కూడా 800 పాయింట్స్. అదేంటో ఫస్ట్ కపుల్ థర్డ్ కపుల్ 3 బెలూన్స్ పగలు కొట్టారు. ఇప్పుడు మిడిల్ కపుల్ ఇప్పుడు చాలా కష్టమైన పొజిషన్ లో వచ్చారు మీరు, ఎందుకంటే 400 పాయింట్స్. మీరు మినిమం 4 పగల కొడితే మీరు కాంపిటీషన్ లో ఉంటారు. 3 పగల కొట్టినా ఎలిమినేట్ అయిపోతారు. 5 పగల కొట్టారనుకోండి వీళ్ళకంటే top లో ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో టాస్. ఓకేనా? ఓకే, గేమ్ రూల్స్ అర్థమైపోయినాయి కదా. మీ టార్గెట్ 4 బెలూన్స్. వచ్చేయండి. ఓకే సో మీ టార్గెట్ మీకు క్లియర్ గా తెలుసు. మీరు ఇక్కడ 3 కంటే తక్కువ కొట్టినా ఓడిపోతారు. మినిమం 4. ఆల్ ది Okay. బెస్ట్, గో ఫర్ ఇట్. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. ఆలోచించండి, ఆలోచించండి, టైం 4 తీసుకోండి. కొట్టాలి మీరు. ఇది కొట్టకపోతే ఇంకా మీరు అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్, ఎలిమినేట్ టెన్షన్ అయిపోతారు. పడకండి, కూల్ గానే ఆడండి, బట్ గురి చూసుకోండి. టార్గెట్ వావ్, సూపర్. వావ్, సూపర్. వెరీ గుడ్. 4 ఛాన్స్ అయిపోయాయి. 200. ఇది కూడా కొట్టండి, చూద్దాం ఏమైద్దాం. సూపర్. రండి సార్ బయటికి. మీకు మాకు తెలిసిన విషయం ఏమనగా మీరు 2 బెలూన్సే పగలగొట్టారు. 200 పాయింట్స్, టోటల్ స్కోర్ 600 పాయింట్స్. సో వాళ్ళకంటే 200 పాయింట్స్ తక్కువలో ఉన్నారు కాబట్టి ఈ షో నుంచి మీరే ఎలిమినేట్ అవుతుంది. చాలా చెప్పడానికి చాలా బాధగా బాధ ఉందండి. యాక్టివ్ పార్టిసిపెంట్స్ అలా కోల్పోతుంటే చాలా బాధగా ఉంటుంది. కానీ ఏమైందండి, ఎందుకు కొట్టలేకపోయారు? వాళ్ళు 3 కొట్టారు. అవి చాలా బరువు ఉన్నాయా? మరి మీకు జారిపోయింది, ఫస్ట్ బెలూన్ జారిపోయింది, అందుకే అక్కడ పడేసింది. జారిపోయింది. దాని తర్వాత మీ ఆయనకు టార్గెట్ వేశారు. పాపం మీ ఆయన ముక్కు పచ్చడి చేశారు. బట్ ఇట్స్ ఓకే, దిస్ ఆల్వేస్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఒక్కసారి పెద్ద మనసు చేసుకున్న ఇద్దరికి ఆల్ ది బెస్ట్ విష్ చేస్తే ఆల్ ది బెస్ట్. విల్ గో టు ది ఫైనల్ రౌండ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో అలా ఈ గేమ్ నుంచి సెకండ్ కపుల్ ఎలిమినేట్ అయిపోయారు. అండ్ ఫస్ట్ కపుల్ థర్డ్ కపుల్ ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతున్నారు. దాని పేరే ఆట ఆడిస్తా. ఫైనల్ రౌండ్ కి వచ్చేసాం. అదే ఆట ఆడిస్తా. ఆట ఆడిస్తాలో బెలూన్ రౌండ్ అన్నమాట. వైఫ్ తిట్టున్నారు, హస్బెండ్ తిట్టున్నారు. ఇటు సైడ్ నుంచి వైఫ్ బెలూన్ అలా త్రో చేస్తే హస్బెండ్ కి హెల్మెట్ ఇచ్చా. హెల్మెట్ తల మీద ఏంటంటే పిన్స్ ఉన్నాయి. ఆ పిన్స్ తో వాళ్ళు ఇలా 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 బెలూన్స్ ని పగలగొట్టాలి. బట్ గాల్లో ఉన్న బెలూన్ ని పగలగొట్టాలి. సో గాల్లో ఉన్నప్పుడు మీరు ఎంతనే ట్రై చేయొచ్చు, కింద పడితే నాట్ అవుట్. మీ బౌండరీస్ గుర్తున్నాయి కదా, ఆ రింగ్స్ లోనే ఉండాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. అదే 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 కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడు ఇలా కాదు, ఫ్రంట్ కి. వెరీ గుడ్. అదే ఇంకా వెరీ గుడ్, సూపర్. కమాన్ కమాన్. అదే అదే అది వెనకాలకి వెళ్ళిపోయింది. అర్రే సూపర్. పోయింది. మీరు ఇంకొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి. ఫాస్ట్ గా వెళ్ళాలి, ఫాస్ట్ గా. అర్రే ఇద్దరు ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. అయిపోతే మళ్ళీ బ్రేక్ ఇద్దాం రా. నువ్వు అలా తీసుకురా. బ్రేక్ ఇయ్యద్దు. కొట్టు, ట్రై చేయి. అది ఇప్పుడు వచ్చింది. అయ్యో కొట్టాలి. అది సూపర్.
బెలూన్ మీ దగ్గరకు వస్తే కొట్టేయండి, అది వావిడేసిందా ఏవిడేసిందా అని కాదు. ఫాస్ట్ ఫాస్ట్ అయ్యా ఎనికి చూడు ఎంత బాగా అబ్బా గట్టిగా అయ్యో అయ్యో ఏమండి మీ ఆవిడకి ఎనికి వస్తుంది చెప్పండి. ఎనర్జీ తగ్గింది ఇటు సైడ్. అమ్మాయి అగో పెద్దమ్మ చెప్తుంది 2 మిక్సీలు ఇదా. ఓహో అది అయ్యో వస్తలేవా ఉంగాలి మరి. పగిలింది. ఇంకా అది అది అట్లా తీసుకో. కాలగో బయటికి వెళ్ళి పెట్టద్దు డాడీ. మేము కౌంట్ అంటే అదే సూపర్ రాదు. మీరు బయట నుంచి తీసుకొని మళ్ళీ వెరీ గుడ్ సూపర్ నువ్వు. అయ్యో అగో వెనకాల ఉన్నాయి అందట్లేదు. అయ్యో పగలగొట్టేసింది. అయ్యో 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 వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళి వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళి వెళ్ళండి ముందుకు వచ్చేస్తుంది. కరెక్ట్ వేస్తుంది. సూపర్ అన్నాను సూపర్. అంతే లాస్ట్ 20 సెకండ్స్ లాస్ట్ 20 సెకండ్స్ ఫాస్ట్. 10 9 6 5 4 3 2 సూపర్. మరి ఎవరు ఎక్కువ బెలూన్స్ పగలగొట్టారు అని మీకు అనిపిస్తుంది? వాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యారులే కానీ ఇక్కడ వీళ్ళని అడుగుదాం. మీరు ఎక్కువ పగల కొట్టారా మీరు ఎక్కువ పగల కొట్టారు? మీకేమనిపిస్తుంది? వాళ్ళు ఎక్కువ పగల కొట్టారు అనిపించిందా? మరి మీకేమనిపిస్తుంది? వాళ్ళు ఎక్కువ పగల కొట్టారు, లెగ్స్ కూడా బయట పెట్టారు అనిపిస్తుంది. అదే అన్ని అన్ని కౌంట్ చేసాం, అన్ని కౌంట్ చేస్తాం. కంట్రోల్ కంట్రోల్ అంటున్నావు, ఇప్పుడే భయం పెడుతున్నావా? అంటే అలాంటి చెప్పొద్దు, వాళ్ళు చెప్తారు కదా, నువ్వు లైట్ కదా మీరు. చెప్తున్నా ఎందుకట్లా మీ ఆయనకట్లా దూకుడు. కానీ కోర్స్ మీరు మొత్తం 15 బెలూన్స్ పగలగొట్టారు. 15 బెలూన్స్. ఎక్కడ చీటింగ్ జరగలేదు, అంటే లెగ్ బయట పెట్టి వేయడం అంటే జరగలేదు. కరెక్ట్ ఆడారు. అండ్ వెరైటీ ఏంటంటే వీళ్ళు కూడా ఎక్కడ కాలు బయట పెట్టి ఆ బౌండరీ దాటి మీరు వేయలేదు. కానీ వాళ్ళు అక్కడ 15 బెలూన్స్ పగలగొడితే మీరు 27 బెలూన్స్ పగలగొట్టి గెలుచుకున్నారని మొండి ఒకటి పెంకి వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడైతే గిఫ్ట్స్ టైం. కంగ్రాచులేషన్స్ 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 కంగ్రాచులేషన్స్. లెఫ్ట్ సైడ్ ఏంటి మీ ఆవిడకి? లెఫ్ట్ సైడ్. మొండి మొగుడు పెంకిపల్లం టైటిల్ విన్నర్స్ కి జీ తెలుగు తరపు నుంచి, రవి లాస్య తరపు నుంచి ఒక హోమ్ థియేటర్ వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకిపల్లం గెలుచుకున్నందుకు ఒక మిక్సీ. కంగ్రాచులేషన్స్. పిల్లలకి హాయ్ ఎందుకంటే ముద్దు కూడా పెడతాం చెప్పండి. మా చిన్న బాబుకు ఇది తీసుకురావాలని చాలా ఇష్టం అనమాట. ఈ ఫోటో మా అమ్మాయి మీ దగ్గర కంపల్సరీ ఫోటో తీసుకొని రావాలి అన్నది. చిన్నోడి పేరు కౌశిక్. ఇది నీ కోసం కౌశిక్. కంగ్రాచులేషన్స్. సో ఈ టైటిల్ గిఫ్ట్ విన్నర్ కి కాకుండా పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా మీరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అని అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయాలి, ఫోటోస్ విత్ ఫోన్ నంబర్. సో మళ్ళీ రేపు మధ్యాహ్నం 3:30 రాత్రి 11 గంటలకు కలుద్దాం. బై బై.